జిల్లా స్థాయిలో పనిచేయమంటే జిల్లా స్థాయిలో పనిచేస్తా, పక్క రాష్ట్రంలో పనిచేయమంటే పక్క రాష్ట్రంలో పనిచేస్తా. నేను పార్టీ నిర్ణయించినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప నేను ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా అని చెప్పే వ్యక్తిని కాదు. పార్టీ నిర్ణయమే నాకు శిరోధారం. నీకు క్లారిటీ ఉంది నాకు అనిపిస్తున్నాం అంతే. 350 సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతుందన్న. 350 సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ, 400 సీట్ల వరకు ఎన్డీఏ మొత్తం కలిపి గెలవబోతున్నది. ఇది నేను చెప్పిన పూర్తి ఏ సర్వే చూసినా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉండాలని కోరుకుంటున్నారు. మళ్ళీ కూడా చెప్తున్నా, పొన్నం ప్రభాకర్ గారు లాంటి నాయకులకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు మొండి పట్టుకుపోకండి. కేంద్రంలో తిరిగి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో అభివృద్ధి చేద్దామంటే అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సహకరించలే. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మంత్రులే శాసనసభ వేదికగా బహిరంగపరిచిన విషయం మనందరం చూసినాం. ఆ మంత్రులకు హెడ్స్ ఆఫ్. వాస్తవాలు గ్రహించరు, వాస్తవ విషయాలను అసెంబ్లీ వేదికగా సమాజానికి ప్రేరణ. కానీ అటువంటి పరిస్థితి మళ్ళీ రావద్దని మేము కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి, ఎన్నికల తర్వాత అభివృద్ధి మన ముఖ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని కష్టపడి సాధించుకున్నారు, అనేక మంది బలిదానాల వల్ల సాధించుకున్నారు. కానీ అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఒక తపనతో నరేంద్ర మోడీ గారు అన్నారు. ఇక్కడ ఎక్కువ ఎంపీలు గెలిస్తే ఎక్కువ నిధులు వచ్చే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళైతే గెలవరు, అది మూసి నదేశాడు ఓటు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కేంద్రంలో అధికారులు వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఇక్కడ అందరం కలిసి రాజకీయాలు పక్క పెట్టి ఇలా బీజేపీ అభ్యర్థులను గెలిపించే ప్రయత్నం చేస్తే తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ జరుగుతుంది, ఎక్కువ నిధులు వస్తాయి. అందరు కలిసి గట్ట నిధులు తీసుకురావచ్చు. ఇది మా విజ్ఞప్తి, మా విన్నపం. నేను ఇది అహంకారంతో గర్వంతో మాట్లాడుతున్నాను, సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈటల రాజేందర్ గారు మీకు విభేదాలు ఈటలకు మీకు విభేదాలు విభేదాల మనిషిని కాదు.